కృష్ణాంజలి గారు. నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో హేమహేబీలు పోటీ పడబోతున్నారు. ఒకరైతే ఏదైతే రాధాకృష్ణ గారు, సిపి రాధాకృష్ణ గారు ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థిగా నిలబెడుతున్నారు. ఇండియా కూటమి నుంచి కూడా తెలంగాణకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి బరిలో నిలబెట్టారు. హేమహేమీలు ఎందుకంటే ఇద్దరికీ ఉంది. ఇది ఈ ఎలక్షన్కి సంబంధించి మనం చూస్తే కనుక ఏదైతే ఎన్డీఏ కూటమిలో బలం చేకూరుస్తుంది, ఖచ్చితంగా విన్ అవుతారని. కానీ ఇక్కడ చూస్తే మాత్రం రాష్ట్రీయంగా కూడా మన ప్రాంతాల వారీగా విభజించాలంటే వాస్తవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒక తెలుగువాడు ఖచ్చితంగా మీరు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి అతను పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ఇండియా కూటమికి సంబంధించి కూడా ఈ మాటలు మాట్లాడుతూ అటు ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా వారు కూడా అందరికీ ఫోన్లు చేస్తున్నారు. ఇటు వైసీపీకి కావచ్చు, మిగతా రాష్ట్రాలకు కావచ్చు. కానీ ఇక్కడ ఈ ఎన్నిక ఏదైతే ఉపరాష్ట్రపతి సంబంధించిన ఎన్నిక ప్రాంతీయ విభేదంగా చూస్తారా, లేదంటే పార్టీల విభేదంగా చూస్తారా? ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళందరూ రాజకీయ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు. ఒకటి, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా రాజకీయ పరంగా ఎన్డీఏ కూటమి ఒక అభ్యర్థిని నిలబెట్టింది. అదేవిధంగా ఇండియా కూటమి మిగతా వాళ్ళందరిని కలుపుకొని ఇంకొక అభ్యర్థిని నిలబెట్టారు. ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగానే ఉంటుంది తప్ప ప్రాంతాల మధ్య సంబంధించినటువంటి అంశంగానో, ఆయన తెలుగుబడి కాబట్టి తెలుగు పార్టీ వాళ్ళందరూ ఇక్కడ ఉండేటువంటి అన్ని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలను, లేదు అంటే ఇద్దరిలో ఎవరు తెలివైనటువంటి వాళ్ళు, ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు రాజనీతిజ్ఞులు ఇలాంటివి చూసి ఓట్లు వేసేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఉండవు. ఇప్పుడు మొత్తం రాజకీయ పరమైనటువంటి అంశంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు అనుకుంటారు, ఆయన బాగా మాట్లాడారు, చాలా అద్భుతంగా చెప్పారు. ఏదో నాగార్జున రెడ్డి గారిని ఇట్లా అవమానించేటువంటి విధంగా ఇట్లా చేస్తున్నారు అని. నేను ఒకటి అడుగుతాను బీజేపీ నాయకుల్ని, మీకు ఆల్రెడీ మద్దతు ఉంది, మాకు పూర్తి మెజారిటీ ఉంది, మాకు 420 పైగా 24 ఏమో ఆల్రెడీ ఓట్లు ఉన్నాయి, మాకేం ఇబ్బంది లేదు అనేటువంటి విధంగా మీరు చెప్పేటప్పుడు మీకు రాజకీయ ప్రత్యర్థిగా ఉండేటువంటి వాళ్ళు ఇండియా కూటమి వాళ్ళని ఎలాగో అడగరు అనుకోండి. మీకు ఎక్కడైనా సరే ఆయా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అని మీరు చెప్పుకునేటప్పుడు మీకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు మీరు గెలిచేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఓట్లు అడగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాన్ని ఉదాహరణగా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థి కాదా? కూటమిలో బీజేపీ ఉందా లేదా? కూటమి తరపున మీరు ఎన్డీఏ ప్రభుత్వం కదా ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఎన్డీఏ కూటమి తరపున కదా మీరు మీ అభ్యర్థిని, రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టింది రాధాకృష్ణన్ గారిని. మీరు ఇప్పుడు అలాంటప్పుడు మీ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు మీ రాజ్నాథ్ సింగ్ మద్దతు అడగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఈ దిగజారుడు రాజకీయాన్ని మీరు చేస్తున్నారు? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, దిగజారుడు రాజకీయాలని ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీకు ఆల్రెడీ పూర్తి మద్దతు, మీకు మెజారిటీ ఉన్నప్పుడు, మీరు గెలుస్తారని ధీమా ఉన్నప్పుడు, ఇండియా కూటమి గెలిచే పరిస్థితి లేనప్పుడు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు అసలు ఎవరికి అవతల వాళ్ళకి వేసినా కూడా గెలుస్తారని మీరే చెప్తున్నప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు మద్దతు? ఎందుకు అడిగారు మద్దతు? దీని వెనక ఏముంది అంటే, మీరు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో జనసేనతో పొత్తులో ఉండి మీ కూటమి ప్రభుత్వం ఉండి మీరు ఇంకే తెర వెనక ఈ విధమైనటువంటి ఏ రాజకీయాలు అనాలి దీన్ని? జగన్మోహన్ రెడ్డితో మీరు నడిపేటువంటి రాజకీయాలని ఇప్పుడు మాత్రమే మీరు మద్దతు అడిగారంటే కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఆయన మీ ఎన్డీఏ కూటమిలో లేడు. అయినా మీరు అడిగినా అడగకపోయినా ఒక చేతమంటే 2 చేతులు ఎత్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు మద్దతు అడిగారు, ఆయన మద్దతు ఇస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అక్రమాలు చేశాడు, అవినీతి చేశాడు, అరెస్ట్ చేస్తామని ఇక్కడేమో మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతాడు. మీరేమో ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి విధంగా, ఆయన మద్దతు తీసుకునేటువంటి విధంగా వ్యవహరిస్తే ఇంకేం అరెస్ట్ చేస్తారు, ఇంకేం చేస్తారు? తెలుగుదేశం మా ఎన్డీఏలో కూటమిలో భాగస్వామి పార్టీయేగా, అసలు వాళ్ళు మద్దతు ఏంది? వాళ్ళు మా ఎన్డీఏ కదా అని అడుగుతున్నాడు ఇప్పుడు ఆయన వెంకటరెడ్డి గారు. నేను ఒకటి అడుగుతాను, అసలు ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించడానికి ఈయన ఎన్డీఏ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి? మీరు ఎన్డీఏ అభ్యర్థిని ఈరోజు చెప్తున్నారు. ఎన్డీఏ మిత్రులు ఎవరితో అన్నా సరే మీరు సంప్రదింపులు జరిపారా? ఎన్డీఏ మీటింగ్ పెట్టారా? ఎన్డీఏ మీటింగ్ పెట్టి ఎదుగు ఎన్డీఏ అభ్యర్థిగా మనం పలానా వ్యక్తిని పెట్టాలనుకున్నాం
అని సంప్రదింపులు జరిపారు. ఇదేనా మిత్రులకి ఇచ్చేటువంటి గౌరవం? మీరు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మిత్రుల్ని మీ దగ్గర తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు పెట్టుకొని వాళ్ళ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తికి మీరు ఈ రోజున ఆయన మద్దతు తీసుకుని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఆంధ్రప్రదేశ్లో త్రిపుల్ ఇంజన్ సర్కారా, ఏమన్నా డబుల్ ఇంజన్ సర్కార్ కాదు? జగన్మోహన్ రెడ్డితో మీరు తెర వెనక మంత్రాలు జరుపుతారు, తెర వెనక మీరు మిత్రత్వం ఉంటుంది, తెర ముందు మాత్రం చంద్రబాబు నాయుడుతోనూ పవన్ కళ్యాణ్తో మిత్రత్వం ఉంటుంది. దీన్ని ఏం రాజకీయం అన్నది? ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ కనీసంగా అయ్యా మాకు రాజకీయ ప్రత్యర్థి ఇతను తప్పులు చేశాడు, అరెస్ట్ చేయాలి, ఇతను అరెస్ట్ చేయకుండా అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి మీ దగ్గరకు వస్తున్నాడు, కనీసం అతని మద్దతు మనకు అవసరం లేదు, తీసుకోవద్దు అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ సమావేశంలో అన్న అంతర్గత సమావేశంలో అలాంటి పరిస్థితి ఉందా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి? లేదు. సరే, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? ఏమంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, మేము అందుకనే మాకు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేస్తే మా నాయకుడు మద్దతు ఇస్తా అన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిని, మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అయ్యా, మీరు ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం షరతులు పెట్టి మీరు ఎన్డీఏ అభ్యర్థికి, ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు? చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఏం కడప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వాళ్ళు ముక్కలు చేసి అమ్మటానికి వాళ్ళు రెడీ అయిపోయారు కూటమి తరపున. ఇప్పుడు ఈ రోజున మీరేమైనా కాపాడటానికి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటానికి మీరు మాకు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయొద్దు, మేము మీకు మద్దతు ఇస్తాము అనేమన్నా షరతు పెట్టారా? లేదు అంటేనేమో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నిధులు మేము ప్రతిపక్షమైనా సరే రాష్ట్ర డెవలప్మెంట్ కావాలి మాకు, అందుకని మేము వాళ్ళు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన చేయలేకపోతే కాబట్టి మీరు మా తరపున పోలవరానికి, అదేవిధంగా రాజధాని నిర్మాణానికి మీరు డబ్బులు ఇవ్వండి, డెవలప్మెంట్ చేయండి, అందుకని మేము మీకు మద్దతు ఇస్తాం అని ఏమన్నా కండిషన్లు పెట్టారా? ఏంటి మీ మీ యొక్క రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి, జాతి ప్రయోజనాలు ఏంటి? మీ ప్రయోజనాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్ట్ చేయబోతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు లిక్కర్ కేసులో. అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసు అవినాష్ రెడ్డి నిందితుడుగా మళ్ళీ తిరగదొట్టడానికి సుప్రీంకోర్టులో వేశారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారం సుప్రీంకోర్టు వ్యవహారం ఉంది. లిక్కర్ కేసులో ఈడీకి సంబంధించిన రంగంలోకి దిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ లేదా భవిష్యత్తులో ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ కాకుండా ఉండాలన్నా, లేకపోతే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మళ్ళీ తిరగదొడకుండా ఉండాలన్నా, మీ ప్రయోజనాల కోసం, వీటి కోసమా మీరు ఈ రోజున బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ అభ్యర్థికి మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 40% ఓట్లు ఇస్తే మీరు తాకట్టు పెట్టి చేసేటువంటి రాజకీయాలు ఇవే? నేను ఒకటి అడుగుతాను, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇది ఒక కూటమి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ కూడా ఈ రోజున ఒకే ముక్కలు. ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లోనేమో మేము రాష్ట్రంలోని, కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కారు, మిత్రులు ఉన్న చోట కూడా డబుల్ ఇంజన్ సర్కారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఈ త్రిపుల్ ఇంజన్ సర్కార్? ఆంధ్రప్రదేశ్లో ఓట్లేసినటువంటి ప్రజల్ని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కూటమికి సంబంధించినటువంటి ప్రజలు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో పూలు పెట్టి మభ్యపెట్టి ఈ విధంగా మొత్తం బీజేపీకి ఒత్తాసు పలికేటువంటి పరిస్థితి ఉంది. మీ బీజేపీ రాజకీయాలు నచ్చితే ఓకే కాదంట. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ ఏం చేసింది, మీరు ఏం అడిగారు, ఏం తెచ్చారు అనేటువంటి దాని మీద, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి దాని మీద మీరు దేనికోసం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలను తాకట్టు పెడుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వీళ్ళెవరైనా సరే ఈ రోజున ఈ విధమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి విషయంలో రాజకీయాలు. వెంకటరెడ్డి గారు ఇందాక నీతి జాతి గురించి, వీటి గురించి చాలా మాట్లాడారు. మీరు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ నీతితో మీరు మద్దతు తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్లో మీ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కూటమి వ్యతిరేక ఎట్లా మద్దతు తీసుకున్నారు చెప్పండి మీరు?